కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 33 శాఖల మీద ఎంక్వైరీలు వేసింది. ఏమైంది మరి? ఎందుకు తేల్చలేకపోతుండ్రు? నువ్వు డే 1 నుంచి కాళేశ్వరం కట్టినప్పటి నుంచి మాట్లాడుతున్నారు కదా, బండి సంజయ్, అరవింద్, ఈయనే. ఏమైంది మరి? ఎందుకు ఎంక్వైరీ తేల్చలేరు? ఢిల్లీలో ఉన్నది మీరే, గల్లీలో ఉన్నది మీ దోస్తులే, ఎందుకు తేల్చలేరు? అంటే మీరు ఎంతో జనాన్ని బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన నెగిటివ్ బురద జల్లి ఏదో మమ్మల్ని పబ్లిక్లో పలసన చేయాలనుకుంటారు తప్ప సూర్యుని మీద ఉంచితే అది మీ మీదనే పడుతుంది. మా మీద విమర్శలు చేస్తే కాంగ్రెస్, బీజేపీ ఎవరికైనా మమ్మల్ని విమర్శించే ముందు డెఫినెట్గా మీ చిత్తశుద్ధి ఏంది, అసలు మీకు ఉన్నటువంటి క్వాలిటీ ఏంది, మీకు ఉన్నటువంటి అసలు జ్ఞానం ఏంది? మీరేదో సుతపూసలు అయినట్టు మా మీద మాట్లాడు. డెఫినెట్గా ఇలా మీకు మీ చేతిలో 2 పార్టీలకు అధికారం ఉంది, ఎంక్వైరీ పెట్టండి. ఇప్పటి వరకు ఇన్ని ఎంక్వైరీ పెట్టిండ్రు కదా, మరి ఏమైంది? ఎందుకు తెలుస్తలేరు? 11 నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. బీజేపీ పార్టీకి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు కానీ మాట్లాడతలేరు మీరు. రైతు రుణమాఫీ ఎందుకు ఇస్తలేరు అని అడుగుతలేరు మీరు. వృద్ధాప్య పింఛన్లు 4,000 రూపాయల పింఛన్ ఇస్తామని అడుగుతలేరు మీరు. ఇలా వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, అవి అడుగుతలేరు మీరు. ఇలా వడ్లు కొంటలేరు కిషన్ రెడ్డి, వడ్లు కొంటలేరు బండి సంజయ్ గారు, ఇలా పత్తి కొనేటువంటి దిక్కు లేదు. వాటి మీద ఎందుకు మాట్లాడతలేవు? వాటి మీద మాట్లాడకుండా మీరు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి మాత్రమే 2 మంత్రులు, 6 ఎంపీలు పనిచేస్తుండ్రు. ఇది చీకటి ఒప్పందం మీది, మీరు బహిర్గత ఒప్పందమే మీది. మా మీద అనుడేంది? మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ పైన మేము ఎట్లయితే పోరాటం చేస్తున్నామో మీరు పోరాటం చేయండి. మీ చిత్తశుద్ధి ఏందో ప్రజలకు చెప్పండి. మోడీ ఈ ప్రభుత్వం పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇలా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు సేవ్ చేస్తూ ఉన్నారు? మీకున్నటువంటి అంతర్గత ఒప్పందం ఏంది? ఇలా తెలంగాణ ఏటీఎంగా మారింది కాబట్టి ఇలా బీజేపీకి ముడుపులు ముడుతున్నాయి, ఢిల్లీకి పోయి కాంగ్రెస్కు ముడుపులు ముడుతున్నాయి కాబట్టి కాముకున్నారు మీరు. మీ రహస్య ఒప్పందాలు తెలివయా మాకు? ఆదాని, అంబానీ, మేఘా కృష్ణారెడ్డి, రాఘవ, ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు. ఇలా మీరా మా గురించి మాట్లాడేది? ఇలా టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజకీయ భిక్షనే లేదు కదా. రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ కదా, రాజకీయ భిక్ష పెట్టిందే కేటీఆర్ కదా. ఇలా తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు మీరు. అరెస్ట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ మీ చరిత్ర 11 నెలల్లో బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు ఎట్లా పెట్టాలి, మీ కోరికలకు అవి మీరు మా మీద కేసులు ఎట్లా పెట్టాలి, మమ్మల్ని ఎట్లా జైల్లో పెట్టాలి? మేము భయపడతామా? మీ లేక దొంగలమా పారిపోవడానికి? ఈ 14 సంవత్సరాలు ఉద్యమంలో కొట్లాడినాం, జైళ్ళ పాలైనాం, తెలంగాణ తెచ్చినాం. మీరు ఏ కేసులు, దొంగ కేసులు పెట్టినా ప్రజలు నిర్ణయిస్తారు. జైలు పోవడానికి రెడీగా ఉన్నాం, పెట్టుకోండి కేసులు. మీరు కేసులు తప్ప మమ్మల్ని ఏం చేయలేరు. ఇంకా మీరు కేసులు పెట్టుకుంటారు, ఎంక్వైరీలు వేసుకుంటారు, మా మీద బురద చల్లుతారు. మీలాంటి మేమేమనుకుంటాం అంటే తొవ్వంట ఏనుగులు పోతే కుక్కలు మొరుగునే అనుకుంటాం. మీరు మీ పదవులు అన్నంతసేపు మొరుగుతారు. రేపు రాబోయేది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వడ్డీతో సహా తీస్తాం బిడ్డ. మీరు ఏమనుకుంటున్నారో? మీరు పెట్టేది మా మీద కేసులే పెడతారు మీరు.